నమస్కారం వెల్కమ్ టు ruchilu.com పాలక్ మేతి రోటీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. కట్ చేసిన పాలకూర, కట్ చేసిన మెంతికూర, జీలకర్ర, గోధుమ పిండి, నెయ్యి, నూనె, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పొడి, జీలకర్ర పొడి. చాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా సింపుల్గా బేసిక్గా ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఫస్ట్ అయితే మనం ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ వెలిగించేసాను. ఆల్రెడీ నేను ఫైన్గా చాప్ చేశానండి పాలకూర. సో ఇది స్టవ్ మీద పెట్టేసి ఇందులో వాటర్ యాడ్ చేసేద్దాం. వాటర్ యాడ్ చేసేసి బాయిల్ అవ్వాలి. ఒక 5 మినిట్స్లో మన పాలకూర అనేది బాయిల్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ పాలకూరని, పచ్చిమిర్చిని మనం గ్రైండ్ చేసుకుంటాం. పాలకూరని ఎలా గ్రైండ్ చేసుకుంటామంటే ఇది బాయిల్ అయిన తర్వాత ఓన్లీ ఆకుకూర ఉట్టి పాలకూరని తీసేసుకొని వాటర్ అంతా అలానే పెట్టేసి అందులో కొన్ని పచ్చిమిర్చిలు యాడ్ చేసేసి స్పైసీ కోసము గ్రైండ్ చేసేసుకుంటాం. అండ్ మనం ఆట దేంతో తయారు చేస్తాం, ఈ పాలకూర ఏదైతే ఉడికిందో ఆ వాటర్తోనే మనం ముద్ద అనేది తయారు చేస్తాం అన్నమాట, గోధుమ పిండి ముద్ద. ఆ తర్వాత ఈ పేస్ట్ కూడా అందులో యాడ్ చేస్తాం. సో చూడండి ఎలా ఎంత సింపుల్గా ఈజీగా ఉంటుందో. సో చూస్తున్నారు కదా, పాలక్ బాయిల్ అయిపోతుంది. కలర్ ఎంత బాగుందో, రిచ్గా డార్క్ గ్రీన్ అండ్ ఇట్స్ సో నైస్. ఈ కలర్ డ్రెస్ దొరికితే ఖచ్చితంగా వేసుకోండి. సో ఓన్లీ పాలక్ తీసేసుకొని సపరేట్ చేసేసుకుందాం, సో దట్ గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి. సో ఇప్పుడు గ్రైండర్ తీసేసుకొని మిక్సీ జార్లో ఇది వేసేసుకుందాం. సో పాలక్ బాయిల్ అయిపోయింది, వాటర్ అని సపరేట్ చేసేసుకున్నాం కదండి. ఈ వాటర్తోనే మనం ఆట అనేది తడుపుకుంటాం అనమాట. ఎందుకంటే వాటర్లో మన పాలకూర అన్ని విటమిన్స్ పోయాయి. ఏంటి డిష్లో పరాటాలో విటమిన్స్ లేవు, మళ్ళీ పరాటా ఇస్ గుడ్ ఫర్ హెల్త్ అంటుంది, ఆకుకూర గుడ్ ఫర్ హెల్త్ అంటుంది అని అనుకుంటున్నారు కదా. సో చెప్తున్నాను కదండి, ఈ వాటర్లోనే నేను డవ్ తడుపుతాను అనమాట. విటమిన్స్ ఎక్కడికి పోవు అస్సలు. వాష్ బేసిన్లో ఆర్ వాటర్ అనేది నేను పడేసేను. సో ఇందులో పాలకూర వేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఆ లోపల మనం ఆట ముద్ద తడిపేసుకుందాం ఈ వాటర్తో. ఓకే, పాలక్ అండ్ గ్రీన్ చిల్లీ వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నాము. కలర్ ఎంత బాగుంది కదా, ఇందాక చెప్పినట్టే కొంచెం ఘాటుగా ఉంది. గ్రీన్ చిల్లీస్ కూడా వేసి గ్రైండ్ చేసాం కదా. సో ఆట ఇక్కడ రెడీగా ఉంది. ఇందులో 1 స్పూన్ సాల్ట్, ఆ తర్వాత ఈ ప్యూరీ వేసేసి కలుపుదాం. ఎంత అవుతుందో అంత, మనకి డవ్ ఎంతవరకు రెడీ అవుతుందో అంత. ఆ తర్వాత ఈ వాటర్ కూడా యాడ్ చేస్తూ మంచి ముద్ద తయారు చేసేద్దాం. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం, సో దట్ మనకి కింద ఏదైతే పాలక్ది కొంచెం ప్యూరే ఉందో స్టక్ అయ్యి అది కూడా ఈజీగా వచ్చేస్తుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఏం లేదు, చపాతీ ముద్దలా తడిపేసుకోవటం అంతే. మనకి గ్రీన్ కలర్లో వస్తుంది చక్కగా. సో చేతికి అంటుకున్నప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకొని తడిపేద్దాం. ఇప్పుడు ఇంకా ఈజీగా డవ్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఆయిల్ వేసిన వెంటనే మనకి చేతికి ఎంత ఎక్కువగా అంటుకుందో అదంతా కూడా ఈజీగా వచ్చేసింది. అంతే, కొంచెం కష్టపడాలి అంతే. ఆ తర్వాత ప్రొసీజర్ అంతే ఈజీగా ఉంటుంది. టేస్ట్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. చపాతీ పిండి ఎలాగో తడుపుకుంటారు కాబట్టి ప్రాబ్లం లేదు. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని 10 మినిట్స్ కోసం రెస్ట్ చేసేద్దాం పక్కన. సో 10 మినిట్స్ అయిపోయింది, డవ్ అనేది రెస్ట్ అయింది. ఎందుకు మనం ముద్దని, గోధుమ పిండిని ఆర్ ఏదైనా బటర్ నాన్ చేస్తే ఆ పిండి ముద్దని 10 నిమిషాల పాటు పక్కన పెడితే ఏంటంటే బాగా సాఫ్ట్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఇంకా బాగా ఉంటుంది, మెత్తగా వస్తుంది మనకి రోటీ. సో హీటర్ తీసేసుకున్నాను. స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టేసుకుందాం. సాఫ్ట్గా ఉంది అండ్ కలర్ కూడా చాలా బాగుంది. పాలకూర అండ్ మనకి చిల్లీ వేసాం కాబట్టి. సో ముద్దలు తీసుకుందాం. సింపులే అండి. ఏంటంటే ఇవి మనం చేయడానికి చాలా కష్టం. ఇప్పుడు పాలకూరని వేడి చేయాలి, ఉడకబెట్టాలి, దాంతో మళ్ళీ నేను దాన్ని ప్యూరీ చేయాలి అని అనుకుంటాం అంతే. కానీ
కొంచెం కష్టపడితేనే ఏదన్నా సాధిస్తారు కాబట్టి కొంచెం కష్టపడితే ఈజీగా అయిపోతుంది. ఇది మీరు చపాతీ పిండిలో కానీ లైక్ చపాతీ పొడి పిండి పెట్టుకోవచ్చు, కొంచెం ఆయిల్ అప్లై చేసి కూడా చపాతీ బేల్ చేసుకోవచ్చు. ఆయిల్ వద్దనుకున్న వాళ్ళు అవాయిడ్ చేసేయచ్చు. పాలక్తో పూరి కూడా చేస్తారు చాలామంది, పాలక్ పూరి. ఓకే, ఇప్పుడు దీని మీద కట్ చేసుకున్న మెంతికూర అండ్ జీలకర్ర ఉంది నా దగ్గర, ఇది కూడా వేసుకుందాం. కావాలైతే నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇది వేసుకున్నాక ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది, మళ్ళీ ఆర్ ఇలా బేల్ చేసినా సరిపోతుంది. తీసేసుకొని తవా మీద వేసేసుకోవటమే. ఆల్రెడీ ఆయిల్ వేసి పెట్టేశాను నేను తవా పైన. ఇప్పుడు ఈ చపాతీని దీని మీద వేసేసుకుందాం అండ్ ఫ్లేమ్ కొంచెం హై చేసుకుందాం. అది అవుతూ ఉంటుంది, ఇంకోటి చేసేసుకుందాం. పరాటా, పాలక్ మేతి పరాటా కాబట్టి పరాటాస్ యూజువల్గా నెయ్యి గీ అనేది లేకపోతే ఆ టేస్ట్ రాదు. సో నెయ్యి గీ వేసుకొని ఎంజాయ్ చేయండి. పరాటాస్ అంటేనే అది. ఒకవేళ పెద్దవాళ్ళు అయితే నెయ్యి వద్దులేండి, అవాయిడ్ చేసేయండి. కావాలైతే ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకోండి చపాతీని. కంప్లీట్ నెయ్యి వద్దు. నేనైతే చాలా కొద్దిగా ఆయిల్ వాడుతున్నాను. ఇంకో చపాతీకి కూడా ఐల్ జస్ట్ పుట్ లిటిల్ ఆయిల్. ఆయిల్తో యాక్చువల్గా బేల్ చేసుకున్నప్పుడు మనకి అవసరం లేదు మళ్ళీ నెయ్యి వేసుకోవటం. తిప్పేసుకుందాం. కొంచెం ఫ్లేమ్ మీడియంగా పెట్టుకోండి, బికాజ్ హై ఫ్లేమ్ ఉంటే మళ్ళీ బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి. సో కొద్దిగా పాలక్ మేతి పరాటా అన్నాను కదా, మెంతికూర ఇంకొకసారి బేల్ చేసేద్దాం దీన్ని. సో ఇటుపక్క కూడా మన మేతి చూద్దాము, కాలండి. అండ్ కావాలైతే నువ్వులు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. జీలకర్ర విచ్ వేస్ హెల్త్కి మంచిది కాబట్టి సో నేను జీలకర్ర యాడ్ చేశాను. ఇది చాలా తక్కువ ఆయిల్ వేస్ట్ చేశాను కదా, నెక్స్ట్ ఇది మనం ఆయిల్ వేసుకొని చేసుకుందాం. ఇంకొంచెం కుక్ అయిపోతే మన పాలక్ మేతి పరాటా రెడీ అయిపోతుంది. ఓకే, ప్లేట్లోకి తీసేసుకుందాం. అండ్ హియర్ గోస్ అనదర్ వన్. సో ఇది ఇలా మనకి పర్ఫెక్ట్ షేప్ రాకపోయినా ప్రాబ్లం లేదు, బాధపడకండి, నేను దీనికి షేప్ ఇస్తాను. చిన్ని బబుల్స్ వచ్చేసిన తర్వాత ఇటువైపు తిప్పేసుకుందాం, మళ్ళీ అటువైపు కూడా కాల్చుకుందాం. సో ఇప్పుడు వీటిని మనం ఇలానే మనకి షేప్స్ రాకపోతే పర్ఫెక్ట్గా బాధపడకండి, నో నీడ్ టు వరీ. వీటిని మనం చక్కగా లైక్ గార్నిష్ చేద్దాం, చూపిస్తాను నేను. ఆ ఎక్సెస్ని మీరు గార్నిష్ చేసేటప్పుడు తినేసేయండి. ఆర్ గెస్ట్లు వస్తున్నప్పుడు మీరు తినలేరు కాబట్టి వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి, వాళ్ళకి సర్వ్ చేయాలి కాబట్టి సో ఈ ఏదైతే లెఫ్ట్ అవుట్ ఉందో మనం తినేసేయచ్చు, డోంట్ వెరీ. ఇలా ప్రజెంట్ చేసేస్తే ఇంకా నచ్చుద్ది, దే విల్ ఎంజాయ్ ఇట్. సో వన్ సైడ్ కుక్ చేసుకున్నాక చక్కగా కాల్చుకున్నాక ఇంకో సైడ్ కూడా కుక్ చేసేసుకుందాం. అంతే, దాన్ని కూడా ఇలా చక్క ట్రయాంగిల్ షేప్స్లో కట్ చేసేసుకుందాం. రౌండ్ షేప్ పర్ఫెక్ట్గా రాకపోతే నాది రౌండ్ షేప్లో రాలేదు చపాతీ అని ఫీల్ అవ్వకండి. అలానే అది మీరు తినేసి ఆర్ ఇంకొకటి చేసి ఇంకోటి కూడా రౌండ్ షేప్ రాలేదు అని బాధపడకండి. ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోండి, యూ విల్ ఎంజాయ్ ఇట్. వాళ్ళు కూడా తినేస్తారు. సంహౌ మనం డిఫరెంట్గా ప్రజెంట్ చేయాలి, గార్నిష్ చేయాలి, అంతే. అదే మన దగ్గర ఉన్న కళ అనుకోండి. ఎంత డిఫరెంట్గా ప్రజెంట్ చేసి గార్నిష్ చేస్తే వాళ్ళు కూడా అంతే బాగా ఇష్టపడతారు అండ్ తినడం కూడా అయిపోతుంది కాబట్టి. ఆహా, లవ్లీ పాలక్ మేతి పరాటా సూపర్గా గార్నిష్ చేశాను నేను. సెల్ఫ్ కాంప్లిమెంట్స్ ఇచ్చుకుంటున్నాను అనుకుంటున్నారు కదా. మీ దగ్గర ఈ టాలెంట్ లేకపోతే చట్నీ ఉంటుంది కదా ఇంట్లో, ఆ చట్నీని పాలక్ మేతి పరాటా రెడీ అయిపోయింది. సింపుల్గా ఈజీగా మీరు చేసేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత సింపుల్గా ఈజీగా ఇంట్లో పాలక్ మేతి పరాటా చేసుకోవచ్చు. పిల్లలకైతే నెయ్యి బాగా వేసి ఇవ్వండి, దుంపుగా తయారవుతారు. పెద్దవాళ్ళకైతే నెయ్యి వేయకండి, లైట్గా ఆయిల్ వేసి ఇచ్చేసేయండి. టేస్ట్ చేసి చెప్తాను సంజన చేసిన పాలక్ పరాటా ఎలా వచ్చిందో.
జీరా ఫ్లేవర్ పాలక్ పరాటాలో అదిరిపోయింది. మెంతి కూర చాలా బాగుంది. ఓవరాల్ ఇట్స్ ఏ గుడ్ పరాటా, హెల్దీ పరాటా. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి.